ఒకటి ఏంటి రాక్షసి ఎట్లా ఇస్తున్నావు? షర్టు బాగుంటే తీసుకో, అంతేగాని నీ కళ్ళతో ఇలా చేతబడి వేయకు. నువ్వే నా లైఫ్ లోకి వచ్చావు, నువ్వే నా ప్రపంచం అన్నావు. ఇలా మధ్యలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఏమైపోవాలి? ఒక్కొక్కసారి ఇక్కడ ఎంత బాధేస్తుంది తెలుసా? మన అనుకున్న వాళ్ళు మనకు తెలియకుండా వేరే వాళ్ళతో టచ్ లో ఉంటే. ఇన్ని రోజులు నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావని భయంగా ఉండేది, కానీ ఫైనల్గా దూరం అయిపోయాం. అట్లీస్ట్ నాతో గడిపిన క్షణాలైనా నీ గుర్తుకు రావట్లేదా? ఒక్కసారిలా నువ్వు తాకితే మాసిపోవునే గాయం, నిన్ను చూడక ఆకలేయదే, చెంత చేరదే దాహం. నీరు ముంచిన నిప్పు కాల్చిన చావదు నా ప్రేమ. విడిచిపోలేనుగా నా ప్రాణమా, నా ప్రాణం నువ్వు అని తెలుసా ఓ ప్రేమ. నా నేరం ప్రేమని తెలుసా నీకైనా? వాళ్ళకి నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు నా ఫీలింగ్స్కి నా ఎమోషన్స్కి వాల్యూ ఉండదా? నేను మనిషినే కదా. నన్ను నిందించే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, నిజమైన ప్రేమ అంటే ఏమిటో నీకు తెలిసేలా చేసింది నేను. నువ్వు బాగా ఉండాలని అనుక్షణం నీకై ఉన్నది నేను. నీకు అవసరమైన సమయంలో నీ పక్కన నించుంది నేను. నువ్వు అనరాని మాటలన్నా, నన్ను పక్కకి నెట్టేసినా వాటిని పట్టించుకోకుండా నీ కోసం ప్రేమగా ఎదురు చూస్తుంది నేను. నీ గతాన్ని, నీ ఇన్సెక్యూరిటీస్ని అంగీకరించింది నేను. నీకు ప్రేరణ ఇస్తూ నాకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించింది నేను. అండ్ చివరికి తప్పు నాది అంటూ వేలెత్తి చూపిస్తున్నావు. సరే, ఇదే ఆఖరి. నీ ఆనందం కోసం తప్పు నాదే అని ఒప్పుకుంటున్నా. నేను నీ నుండి దూరంగా తప్పుకుంటున్నా, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నా. గుడ్ బై. నన్ను నిందించే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, నిజమైన ప్రేమ అంటే ఏమిటో నీకు తెలిసేలా చేసింది నేను. నువ్వు బాగా ఉండాలని అనుక్షణం నీకై ఉన్నది నేను. నీకు అవసరమైన సమయంలో నీ పక్కన నించుంది నేను. నువ్వు అనరాని మాటలన్నా, నన్ను పక్కకి నెట్టేసినా వాటిని పట్టించుకోకుండా నీ కోసం ప్రేమగా ఎదురు చూస్తుంది నేను. నీ గతాన్ని, నీ ఇన్సెక్యూరిటీస్ని అంగీకరించింది నేను. నీకు ప్రేరణ ఇస్తూ నాకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించింది నేను. అండ్ చివరికి తప్పు నాది అంటూ వేలెత్తి చూపిస్తున్నావు. సరే, ఇదే ఆఖరి. నీ ఆనందం కోసం తప్పు నాదే అని ఒప్పుకుంటున్నా. నేను నీ నుండి దూరంగా తప్పుకుంటున్నా, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నా. గుడ్ బై. బంధం అంటే అద్దంలా ఉండాలి, లేదంటే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ నిన్ను వదిలి వెళ్ళదు. ఏంటి మొహం మాడింది? నాకోటి బాగా అర్థమైంది బావా. ఏంటో? దేవుడితో డీలింగ్స్, అమ్మాయిలతో ఫీలింగ్స్ పెట్టుకోకూడదు. ఆయన అడిగింది ఎవడు వీళ్ళకి కావాల్సింది ఇచ్చేంత వరకు వదలరు. ఎందుకయ్యా ఎంత మంచోళ్ళ ఉన్నావు? మంచోళ్ళుగా ఉంటే అమ్మాయిలకు నచ్చరు. ఇలా చూడు, నువ్వు ఇప్పుడే అన్ని ఆపేయడం మంచిది. అంటే నువ్వేమనుకుంటున్నావు? శారీ స్టేటస్లు పెట్టినంత మాత్రాన, డీపీలు తీసేసినంత మాత్రాన నీ పెయిన్ ని వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నావా? అరే వాళ్ళు నిన్నే వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా నీ ఫీలింగ్స్ తో, నీ ఎమోషన్స్ తో, నీ డిప్రెషన్ తో, నీ సాడ్నెస్ తో వాళ్ళకి ఏమవసరం చెప్పు?
ఒకరు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత క్లియర్ కట్గా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళకి నీకు ఎటువంటి సంబంధం లేదు ఇక. లవ్ అనే ఆలోచనే వద్దు, లవ్ గురించి మాటనే వద్దు. వారానికి ఒకరిని మార్చే ఈ రోజుల్లో మనకు లవ్ అవసరం అంటావా? చేసినా సిన్సియర్ గా ఉంటుందంటావా? నువ్వు లవ్ లో ఉండగానే నీతో పాటు 10 మందితో మెసేజ్ చేస్తుంది, 10 మందితో మాట్లాడుతుంది. అది నీతో చేసి ఆడుకుంటుంది, నువ్వేమో దాన్ని లవ్ అనుకుంటున్నావు. అది టైం పాస్ కి నీతో మాట్లాడుతుంది, దాన్ని కూడా నువ్వు లవ్ అనుకుంటున్నావు. అది నీకు తెలిసినాక హార్ట్ బ్రేక్ అవుతుంది. వేరే వాడితో మాట్లాడుతుంటే ఒక బాధ, కాల్ రాకపోతే ఒక బాధ, మెసేజ్ రాకపోతే ఒక బాధ, దూరం పెడుతుంటే ఒక బాధ, దూరం అవుతుంటే ఒక బాధ. ఆ బాధలో నువ్వు చేతులు కోసుకోవాలా, స్టేటస్లు పెట్టాలా? అవసరం అంటావా మనకి ఇన్ని బాధలు? కొని వేరే వాడితో సిన్సియర్ గా ఉంటుందా అంటే అది లేదు. వాళ్ళకు టైం పాస్, మనకు టైం వేస్ట్. పామునైనా నమ్మొచ్చు కానీ లవ్ అనే పేరుతో లవ్ చేసే పిల్లని మాత్రం నమ్మకు. పని ఉంటే పని చూసుకోవాలా, తినల్లా, పండల్లా. ఎవరైనా ఐ లవ్ యూ అంటే దండం పెట్టి దెంగేయనండి. ఒక ఆడది ఒక మగాడి పక్కలో పడుకున్న తర్వాత అది కష్టమైన, లాభమైన, నష్టమైన, సుఖమైన, కన్నీరైనా సరే, ఏదైనా సరే ఇంకా వాడితోనే. కానీ వాడు ఉండంగానే ఇంకొక మగాన్ని కావాలి అనుకుంటుంది, ఇంకొక మగాన్ని ఆశిస్తుంది, ఇంకొక మగాన్ని ప్రేమిస్తుంది అంటే ఆ ఆడదే కాదు నా దృష్టిలో. ఒక ఆడది ఒక మగాడి పక్కలో పడుకున్న తర్వాత అది కష్టమైన, లాభమైన, నష్టమైన, సుఖమైన, కన్నీరైనా సరే, ఏదైనా సరే ఇంకా వాడితోనే. కానీ వాడు ఉండంగానే ఇంకొక మగాన్ని కావాలి అనుకుంటుంది, ఇంకొక మగాన్ని ఆశిస్తుంది, ఇంకొక మగాన్ని నువ్వు కావాలి అనుకున్నా కాబట్టే ఇంకా నీ కోసం, నీ కాల్ కోసం, నీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. మనం ఎవరైనా మోసం చేస్తే మనకి బాధ కలుగుతుంది అంతే. అదే మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కళ్ళల్లో కన్నీరుతో పాటు ఊపిరి కూడా ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది కదా. నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువరా, తను ఎలా మర్చిపోను. ఒక్కసారి మీట్ అవుదామా? నేను హగ్ చేసుకొని నీ వల్ల పడుకోవాలనుంది. ఒక్కసారి మీట్ అవుదామా? నేను హగ్ చేసుకొని నీ వల్ల పడుకోవాలనుంది. ఓడిపోయా నేను ఈ ప్రేమలో, నీలా మాత్రం మోసం చేయలేదు. ఫోన్లో ఉన్న నీ ఫోటోనే డిలీట్ చేయలేకపోతున్నాను, మనసులో ఉన్న నిన్నెలా డిలీట్ చేయగలను? ఎందుకు దూరం చేస్తున్నావు? నేనేమన్నా తప్పు చేసినా? మరి మాట్లాడొచ్చుగా. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని దాచుంచానే వాటికేమి చెప్పేది. ఇది గుర్తుపెట్టుకో, తోడు ఉండగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరాల కోసం, ఆనందం కోసం ప్రేమించవద్దు. ప్రేమిస్తే జీవితాన్ని ఇవ్వాలి కానీ ఇలా జ్ఞాపకాలను కాదు. ఇది గుర్తుపెట్టుకో, తోడు ఉండగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరాల కోసం, ఆనందం కోసం ప్రేమించవద్దు. ప్రేమిస్తే జీవితాన్ని ఇవ్వాలి కానీ ఇలా జ్ఞాపకాలను కాదు. ఇది గుర్తుపెట్టుకో, తోడు ఉండగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరాల కోసం, ఆనందం కోసం ప్రేమించవద్దు. ప్రేమిస్తే జీవితాన్ని ఇవ్వాలి కానీ ఇలా జ్ఞాపకాలను కాదు. మరో ప్రేమ వెతకలేదు, నీ ప్రేమ దక్కలేదు, నీ దగ్గరే ముగిసిపోయింది నా కథ. ఏమైనా తప్పంతా నాదేలే. మరో ప్రేమ వెతకలేదు, నీ ప్రేమ దక్కలేదు, నీ దగ్గరే ముగిసిపోయింది నా కథ. ఏమైనా తప్పంతా నాదేలే. ఏమో, ఎవరికి తెలుసు? మనం అనుకున్నది జరగకపోవడం కూడా మన మంచి కోసమేనేమో. సో జస్ట్ ట్రస్ట్ ది ప్రాసెస్ అండ్ మూవ్ ఆన్. మనల్ని వద్దు అనుకునే వాళ్ళని మనం కావాలి అనుకోవడం మన పిచ్చితనమే అవుతుంది. వాళ్ళ కోసం ఎంత ఎదురు చూసినా ఆ ఎదురు చూపులకు విలువ ఉండదు. ఏది ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే?
అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే. తిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే. అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే. తిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే. నువ్వు తప్ప నాకేమి కనిపించదు, నువ్వు తప్ప చెవికేది వినిపించదు, నువ్వు లేని ఏ హాయి మొదలవ్వదు, నువ్వు రాని నా జన్మ పూర్తవ్వదు. నీ కలలతో కనులు ఎరుపెక్కిపోతున్న చూస్తూనే ఉంటాను తెలుసా. నీ ఊహతో మనసు బరువెక్కిపోతున్న మోస్తూనే ఉంటాను మనసా. ప్రాణం తీసే బద్ద శత్రువునైనా నమ్మొచ్చు, కానీ నువ్వే ప్రాణం అంటూ నమ్మించే ఆడదాన్ని మాత్రం నమ్మకు మావా. నీ శత్రువు నమ్ము, వాడు ఎప్పుడు ఏం చేస్తాడో నీకు క్లారిటీ ఉంటుంది. నీ పక్క పంటున్న సోపతి గారిని నమ్మకు, వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఈ రోజులలో శత్రువులు చేసే మోసాల కన్నా మన పక్క పంటున్న సోపతి గారు చేసే మోసాలే ఎక్కువైపోయినాయి. గుర్తుపెట్టుకో. బ్రో, ఇంకోటి సాయం చేసే ధనం లేకపోవచ్చు కానీ ఒకరు మోసం చేసే గుణం మాత్రం అస్సలు లేదు బ్రో. అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే, కన్నుల అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే. దూరాన కనపడు వెలుగు దారికే చెందదులే, మెరుపుల వెలుగును పట్టగా మెనుగురు పొరుగుకి తెలియదులే. కళ్ళు నీకు సొంతమట, కడగల్లు నాకు సొంతమట, అలకడలి దాటగానే నురుగులిక ఒడ్డుకు సొంతమట. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే. ఒకవైపు చూపి మరువైపు దాచక అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మోయలేవులే. గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే, దెబ్బలెన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే. ఒక పరి మగువా చూడగానే కలిగే వ్యధతను ఎరుగదులే, అనుదినము ఇక తప్పించే యువకుల మనసులు తెలియవులే. అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే, కన్నుల అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే. దూరాన కనపడు వెలుగు. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్లేదు, కానీ ఆకలి వేసిన ప్రతిసారి మాత్రం అప్పు చేయొద్దు. ఆకలి తీరినంత తేలికగా అప్పు తీరదు.